అగ్నిదేవ, ఈ ధనంజయవర్మ వంశంలో నిధిని సాధించగల సత్తా ఉన్న వ్యక్తులెవరైనా ఉన్నారా? సమాధానాన్ని ప్రసాదించు. అగ్నిదేవ, ధన్యోస్మి. నిధిని సాధించే అర్హత మీ వంశానికి ఉందని తెలుస్తోంది. నిధికి సంబంధించిన ప్రశ్నలు వేయవచ్చు. హరినాగారంలోకి నాగశక్తి ఎలా ప్రవేశించింది? ఒక స్త్రీమూర్తి వల్ల ప్రవేశించింది. ఆమె గొప్ప నాగభక్తురాలు కావడం వల్ల గరుడ శక్తి కళ్ళుగప్పి నాగమ్మను మీ ఊళ్ళో ప్రవేశపెట్టింది. నిధి మాకు దక్కకుండా అడ్డుపడుతున్న నాగశక్తి ఎక్కడుంది? ఎక్కడైతే నిధి ఉన్నదో అక్కడ నాగశక్తి కూడా ఉంది. నాగబంధనం ఆ నిధిని కాపాడుతోంది. ఆ నిధి మాకు దక్కుతుందా లేదా? నిధి దక్కదు. ఎందుకు దక్కదో? తల్లి లేని బిడ్డ నాగమ్మ రక్షణలో మీ ఊళ్ళోనే ఉంది. ఆమె కారణం వల్ల నిధి మీకు లభ్యం కాదు, దుర్లభం. ఎవరా బిడ్డ? అది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,